ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఎప్పటి నుంచి ఈ పథకం అమలయ్యేటువంటి అవకాశం ఉంది, పబ్లిక్ ఒపీనియన్ దీని మీద చూద్దాం. వచ్చే నెలలో చూసుకుంటే పిల్లలకి తల్లికి వందనం వేస్తాము, 2 దఫాలుగా వేస్తాము అంటున్నారు. 7,500 7,500 ఎలా అనిపిస్తుంది? ఎలా సంతోషంగా వేస్తాం. నా పిల్లలు ఇప్పుడు అనకూడదు కానీ మా ఇంటికాడి నుండి క్యారెట్ తీసుకెళ్తున్నారు. ఆ జగన్ ఉన్నప్పుడు ఏంటంటే క్యారెట్ తీసుకెళ్ళేవారు కదా, తినేవారు. ఫుడ్ బాగుంటుంది, క్లాస్ స్కూల్ బాగుంటుంది, అభివృద్ధి బాగుంది. ఒకసారి భోజనం పెడితే తినలేం కదా, కొద్ది కొద్దిగా తింటే ఆకలి బాగా వేస్తుంది. అంతేగాని ఒకసారి మొత్తం 100 రకాల కూరలు పెడతారు. 100 రకాల కూరలు ఏం తింటారు? 2 దఫాలుగా ఇవ్వడమే మంచిది. ఒకసారి ఎక్కువ ఇవ్వకూడదు. ఒకసారి ఇచ్చేందుకు ప్రభుత్వం కూడా ఉండదు అంత డబ్బు. తల్లికి వందనం చూసుకుంటే కనుక వచ్చే నెలలో ఇంప్లిమెంట్ చేస్తాం. దీనికి సంబంధించి కూడా 2 దఫాలుగా విడుదల చేస్తాము. 7,500 7,500 ప్రభుత్వం మంచి పద్ధతి అంటారు. అంటే మంచి పద్ధతి కాదని కొందరు అనుకోవచ్చు, కానీ దాన్ని కూడా అదే ప్రజలు అది మంచి పద్ధతి కాదని అనుకుంటున్నారు. ఇప్పుడు వచ్చే నెలలో చూసుకుంటే పిల్లలకి తల్లికి వందనం వేస్తాము, 2 దఫాలుగా వేస్తాము అంటున్నారు. 7,500 7,500 ఎలా అనిపిస్తుంది? ఎలా సంతోషంగా వేస్తాం. పిల్లలు బాగుపడుతున్నారంటే మంచిదే కదా, చదువుకోవడమే కావాలి మెయిన్. గతంలోనేమో ఒకసారికే వేసేవాళ్ళు 15,000, ఇప్పుడు 2 సార్లుగా వేస్తారు. ఎలా అనిపిస్తుంది? ఒకసారిగా వేస్తే ఇంట్లో పేరెంట్స్ వాడుకుంటారు. 2 సార్లు కంటే పిల్లలకి ఏది అవసరమో అది చూసుకొని వాడుకుంటారు. అది కొంతమంది పబ్లిక్ కూడా అదే అంటున్నారు, 2 సార్లుగా కావాలి మాకు, 2 సార్లుగా అయితే ఏదన్నా అవసరాల నిమిత్తం వాడుకుంటామని. అంతే అంతే కదా. ఒకసారిగా వేసారనుకో ఇంట్లో ఏదో ఒకటి వాడుకుంటారు. అదే 2 విధాలుగా అనుకో పిల్లలకి ఏది కావాలో అప్పుడు సమయం బట్టి వాడుకుంటారు. మరి దీనికి సంబంధించి వైసీపీ ఏమంటుందంటే ఒకసారి వేయకుండా 2 సార్లు ఎటువంటి అని చెప్పేసి కూడా వైసీపీ అంటుందన్నమాట. మీరేమంటారు? ఏమనేది ఏముంది, వాళ్ళ ఇష్టం కదా, మళ్ళీ ఏముంది. మేమేంటంటే 2 విధాలుగా వేస్తే ఏదైనా పిల్లలకు కావాల్సినవి వాడుకుంటాం. అది కూడా స్కూల్ తెరిచే లోపు వేసారంటే దానికి సంబంధించినగా వాడతారు. ఇప్పుడు తెరిచే లోపల అప్పుడే వేయాలి. 75% కూడా హాజరు శాతం ఉండాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం అంటుందన్నమాట. అది ఎలా అంటే పిల్లలందరూ ఒకలాగా ఉంటారు కదా, వేస్తాను అన్నప్పుడు వెయ్యాలి. 75% అంటే ఒక్కొక్కరు 50% ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు బాధపడతారు కదా. ఏంటంటే పిల్లలు బాగా చదువుకోవాలనే ఉద్దేశం మీద ఉన్నాం కాబట్టి వేసి వాళ్ళ పేరెంట్స్కి ఏమైనా చెప్పాలి బాగా చదివించుకోండి అని. అంతేగాని 75% అంటే అందరూ ఉండరు కదా, చదివిన వాళ్ళు ఉంటారు, చదివిన వాళ్ళు ఉంటారు. మనం వేస్తాము అన్నాము, వేసింది ఉపయోగించుకోవాలి అంతే. పిల్లలు బాగా చదువుకోమని చెప్పాలి, అది ఇంట్లో పేరెంట్స్ చెప్పాలి. గ్యాస్ బండ వచ్చిందమ్మా, గ్యాస్ బండ కూడా రిలీజ్ చేయడం జరిగింది. వచ్చిందండి, ఒక బండే వచ్చింది. అమౌంట్ పడ్డాయండి? అమౌంట్ పడ్డాయండి. ఎలా అనిపించింది? సంతోషం అండి. అంటే నేనేమనుకున్నా అంటే ఇంటి దగ్గర వచ్చి డబ్బులు ఇచ్చి తీసుకోవడం బాధ అనిపించింది ముందు. తర్వాత ఆలోచించాం, అంటే ఇలా ఎన్ని బండ్లు వస్తాయనేది తెలియదు కదా, ప్రభుత్వానికి తెలియదు కదా. అక్కడికి వెళ్ళి తీసుకుంటే వాళ్ళకి వెళ్తాయి కదా. అప్పుడు తర్వాత అంటే ఇది ఆలోచించి చేశారు అని. ఒకసారి భోజనం పెడితే తినలేం కదా, కొద్ది కొద్దిగా తింటే ఆకలి బాగా వేస్తుంది. అంతేగాని ఒకసారి మొత్తం 100 రకాల కూరలు పెడతారు. 100 రకాల కూరలు ఏం తింటారు చెప్పండి? అప్పుడప్పుడు ఇస్తే ఆర్థికంగా ఏది అవసరమో అది ఉపయోగించుకుంటారు. ఒకసారి డబ్బులు ఇస్తే దేనికో ఖర్చు పెట్టేస్తారు. తల్లికి వందనం 7,500 7,500 మంచి పద్ధతి ఏమంటారా? మంచి పద్ధతి. 2 విడతలుగా ఇస్తే మంచిదే. ఒకసారి ఇచ్చినా కూడా మంచిదే. అది గవర్నమెంట్ పరిస్థితిని బట్టి ఇస్తారు వాళ్ళు, అంతేగాని మన జోబులో డబ్బులు మనకి తీసుకోవట్లేదు. కొంతమంది పబ్లిక్ ఏమంటున్నారంటే 2 సార్లు ఇవ్వడమే మంచి పద్ధతి, మాకు ఏదన్నా వినియోగించుకోవాలన్నా కానీ వినియోగించుకుంటాము, ఒకసారి ఇస్తే ఒకసారి ఖర్చు అయిపోతాయి. అదే సార్ నేను చెప్పేది కూడా అదే కదా. సో ఏదైనా ఒకసారి ఇచ్చారనుకోండి ఆ రోజుదే అయిపోతుంది. 2 సార్లు ఇస్తే ఇంకో దానికి ఉపయోగపడతాయి, అంతే కదా. గతంలో ఒకసారికే ఇస్తారు కదా. గతంలో ఒకసారి ఇస్తే ఒకసారి పోయాడు. మరి ఇప్పుడు ఆధార్ శాతం కూడా 75% ఉండాలి, మనకి తల్లికి వందనం ఇంప్లిమెంట్ కావాలంటే, పథకానికి ఎలిజిబుల్ కావాలంటే అని చెప్పేసి కూడా ప్రభుత్వం అంటున్నమాట. మీరేమంటారు? ఇప్పుడు అంతకుముందు ఒక ఇంటికి అందరికి ఇస్తానని ఒకరికి ఇచ్చాడు, వీళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తూ ఉంటున్నారు. ఇది మంచిదా అది మంచిదా? అదే. మరి
ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఎన్నికల ప్రచారాల్లోనేమో ఒకసారికి ఇస్తామన్నారు, ఇప్పుడు చూస్తేనేమో 2 సార్లు ఇస్తామంటున్నారు, 75% మళ్ళీ ఆధార్ శాతం ఉండాలంటున్నారు. ఏంటి అని చెప్పి ఏం లేదు సార్, స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళకి డబ్బులు ఏమని లేరు కదా గవర్నమెంట్. అందరూ స్కూల్కి వెళ్ళే వాళ్ళు చదువుకున్న పిల్లలకే ఇస్తారు కదా. వాళ్ళు బాగా చదువుకున్నారా, బాగా స్కూల్కి వెళ్తున్నారా లేదని కావాలి కదా. మరి పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి కూడా లేటు పడుతుంది. పిల్లలకి ఒక సంవత్సరం విద్యా సంవత్సరం అయిపోయిన తర్వాత తల్లి ఇప్పుడు ఒక నెల అటు ఇటు, ఒక 6 నెలలు అటు ఇటు పడుతుంది. ఇప్పుడు ఫ్రీ బస్సు ఉంది, రేపు మేలో స్టార్ట్ చేస్తున్నారు. కేంద్ర గవర్నమెంట్ 700 బస్సులు ఇచ్చింది, ఎలక్ట్రికల్ బస్సులు ఈ గవర్నమెంట్కి. మరి నువ్వు కేంద్రం నుంచి ఎప్పుడైనా ఒక బస్సు తెచ్చుకున్నావా, ఒక ఆటో నడిపించావా? ఏపీలో కూడా తెలంగాణలో ప్రవేశపెట్టినట్టు ఏపీలో కూడా ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెడుతున్నారు, అక్కడ ఫెయిల్ అయింది. అది అలా కాదు, అసలు మామూలుగా జిల్లా వేసి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అది స్టేట్ మొత్తం పెట్టడం కరెక్ట్ కాదు. జిల్లా వేసి పెడితే ఈ జిల్లా వాళ్ళు ఇక్కడ ఫ్రీగా తిరుగుతారు. అంతేగాని ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇచ్చారనుకోండి, అందరూ తిరుపతి, శ్రీశైలం, అన్నవరంలో ఉంటారు. ఈ ఊళ్ళో ఎవరు ఉండరు. ఇళ్ళల్లో పనులు కూడా చేయకుండా అక్కడే తిరుగుతుంటారు. మరి వైసీపీ ఎన్నికల ప్రచారంలో మీరు ఇచ్చిన హామీలు ఏంటి, ఇప్పుడు మళ్ళీ జిల్లాల వారీగా పెట్టడం ఏంటి అని చెప్పేసి ఫ్రీ బస్సు ఇస్తానన్నా ఇచ్చామా లేదా, అది కరెక్ట్. అంతేగాని మీరు ఎలా తిప్పాము, బస్సు టైర్లకి పైకి బాడీ కిందకి పెట్టి తిప్పుతాను, ఇది కావాల్సింది. తిప్పామా లేదా? మరి ఇప్పుడు ఇలా ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల మరి ఆటో వాళ్ళకి ఇబ్బంది అంటారు. ఆటో వాళ్ళు ఇబ్బంది అయితే మరి ఆటో వాళ్ళు వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. ఆటోలు జనాలు ఫ్రీగా ఏం తీసుకెళ్ళరు కదా, తీసుకెళ్ళమనండి. ఇప్పుడు ఆటో ఎక్కి దిగితే 10 రూపాయలు ఉండేది, ఇప్పుడు 20 రూపాయలు చేశారు. ఇది ఇక్కడ ఎక్కి అక్కడ దిగితే 20 రూపాయలు తీసుకుంటాం. అది పద్ధతా? వాళ్ళు కరెక్ట్గా ఉంటే అందరూ కరెక్ట్గా ఉంటాయి జనాలు. వాళ్ళు కరెక్ట్ 10 రూపాయలు నడిస్తే అందరూ ఆటో ఎక్కుతారు, బస్సు ఎక్కరు. అంతే కదా. నువ్వు రేట్లు పెంచా కూడా బస్సు ఎక్కుతారు. బస్సులు కూడా రేటు పెంచి ఏం చేస్తే నడిచేస్తారు, ఇలా సైకిల్ తొక్కిన వెళ్తారు. వచ్చే నెలలో ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు, అవి కూడా 2 తపాలుగా ఇస్తామంటున్నారు. 7,500, 7,500 ఇలా ఇవ్వటం మంచిదేనంటారు. ఇవ్వచ్చు. ఈ వ్యవసాయాన్ని ముందు చూసుకుని వ్యవసాయానికి రాయితీలు, వడ్డీ లేని సహాయాలు ప్రభుత్వం చేసి మిగిలిన వాటికి విదేశీ అప్పులు లేకుండా చేయగలిగితే చేయాలి. కొంతమంది కూడా ఏమంటున్నారంటే 2 దఫాలుగా ఇస్తేనే మంచిది, ఒకసారి ఇస్తే ఖర్చు అయిపోతాయి అని చెప్పి కూడా 2 దఫాలుగా ఇవ్వడమే మంచిది. ఒకసారి ఎక్కువ ఇవ్వకూడదు. ఒకసారి ఇచ్చేందుకు ప్రభుత్వం కూడా ఉండదు అంత డబ్బు. ఇదంతా అప్పులు చేయకుండా విదేశీ నుంచి చేయాలి. ఎన్ని పథకాలన్నీ ఇచ్చుకోవచ్చు. వ్యవసాయం చూసి వ్యవసాయం పోగా ఉంటే డబ్బులు చేయాలి. ఏదైనా ఉచితంగా ప్రజలకు ఇచ్చేది. ఏమంటున్నారంటే వ్యవసాయానికి సంబంధించి కూడా రైతు భరోసా జూన్ మాసంలో ఇంప్లిమెంట్ చేస్తామంటారు. ఎలా అనిపిస్తుంది? రైతుకు వచ్చేసరికి ఏడాకి 20,000 ఇస్తామంటారు. ఎలా అనిపిస్తుంది? రైతు భరోసా జూన్ 20,000 న్యాయమే. అది చూసుకుని వాళ్ళు ముందుగా ఇచ్చుకుంటే తగిన సమయంలో కొనుక్కునేందుకు విత్తనాలు, ఆ పంట సద్వినియోగానికి సమయాన్ని బట్టి కనుక వాళ్ళు రైతు విషయంలో ఖచ్చితంగా ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు న్యాయంగా క్షుణ్ణంగా ప్రత్యేక విభాగాన్ని పెట్టి రైతులకి న్యాయం చేకూర్చాలి. సబ్సిడీ ఇవ్వాలి, రుణాలు ఇవ్వాలి, మినహాయింపులు ఇవ్వాలి. ఖచ్చితంగా ప్రతి రైతుకి, చిన్నకారు, సన్నకారు, కౌలుదారులకి ఖచ్చితంగా వ్యవసాయ సాయం చేయాలి. ప్రభుత్వం బాధ్యత ఇది చూశాకే మిగిలిన సదుపాయాలు ప్రజలకు ఉచితంగా ఇచ్చే పథకాలు ఇది అయ్యాక, వ్యవసాయం చూశాకే. ఆధార్ శాతం 75% ఉండాలి. 75% ఉంటే తల్లి కొండలు ఇంప్లిమెంట్ చేస్తామని కూడా ప్రభుత్వం అంటున్నమాట. ఎలా అంటే అది న్యాయమే. ఆదాయం చూసే ఇవ్వాలి, దాన్ని బట్టే ఇవ్వాలి. అది చూడటం మంచిది. జాగ్రత్త మంచిది. కొంతమంది రాష్ట్రాన్ని అభివృద్ధిలో పెట్టుకొని మరి చాలా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు అలా మాట్లాడి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే 2 దఫాలుగా అనేది ఏ విధంగా చేస్తారనేది కూడా ఆయన కూడా మీకు స్పష్టంగా సీఎం గారు చెప్తారు. మరి అలాగే ఉపరాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తారు. మరి తప్పకుండా దాన్ని ఆస్వాదిస్తారు.
ఎందుకంటే ఒకవేళ 2 దఫాలానికి ప్రజలకు తప్పుగా ఉండొచ్చు, కానీ దాని వెనకాల మర్మం ఏంటనేది రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి తెలుసు. మరి అలాగే 2 దఫాలుగా అనేది సూపర్ 6 అనేది అమ్మఒడేది అనేది అవన్నీ దాన్ని ప్రపోజల్ పెట్టి రానున్న కాలంలో కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా దాన్ని సర్వే చేసి దాన్ని యొక్క ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేస్తానికి ఆయన సూచనలు పాటిస్తున్నాడు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చంద్రబాబు గారు ఎప్పుడు కూడా తప్పు చేయడు. మరి ఒకవేళ 2 దఫాలుగా అన్నారంటే దాని వెనకవేళ ఎంత కష్టం ఉందో ప్రజలు కూడా తెలుసుకోవాలి, నాయకులు తెలుసుకోవాలి, కార్యకర్తలు తెలుసుకోవాలి, వ్యాపారులు కూడా తెలుసుకోవాలి. 2 దఫాలుగా అన్నారు, ఎందుకు అన్నారో మనం కూడా ఆలోచించాలి, దాన్ని తప్పు పట్టకూడదు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు కానీ మరి జిల్లా కలెక్టర్లు కానీ ఆయన అందుబాటులో ఉంటారు. ఏ సమస్య వచ్చినా ప్రజలకి చెప్పే నాయకులు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, ప్రభుత్వ అధికారులు, మరి అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా చక్కగా చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారి మాట పాటిస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా మంచి చేస్తారని నమ్ముతున్నాను. అయితే 2 దఫాలుగా వేయడం వల్ల ఏంటంటే ఇబ్బంది ఉండదు, ప్రభుత్వాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. 2 సార్లు ఎత్తే ఏదైనా అవసరాలు ఉన్నప్పుడు వాడుకోవచ్చు, ఒకసారికి ఎత్తే ఖర్చు అయిపోతున్నాయి అంటారు పబ్లిక్. అలా జనాలు ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య చెప్తారు, ప్రజల మాట కూడా మనం వినాలి. కానీ అట్టాగే మనకి చంద్రబాబు గారు గవర్నమెంట్ తరఫున నిధులు ఇస్తున్నారు కాబట్టి మరి ఆయన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. మన బాధ చంద్రబాబు గారు ఎంత అర్థం చేసుకుంటున్నాడో చంద్రబాబు గారి బాధ కూడా మనం అంతే అర్థం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. దీనికి సంబంధించి కూడా 75% ఆధార్ పర్సెంటేజ్ ఉండాలని చెప్పి కూడా ప్రభుత్వం అంటున్నమాట. ఎలా అనిపిస్తుంది? పిల్లలకి 75% ఆధార్ పర్సెంట్ ఉండాలి, తల్లికి వందనం ఇంప్లిమెంట్. మరి గవర్నమెంట్లో మరి 75% హాజరు ఉండాలని అనుకుంటే మరి ప్రభుత్వం తరఫున విద్యాలయాల్లో మంచి స్టడీ ఉంది. అలాగే ప్రైవేట్ స్కూల్లో, ప్రైవేట్ కాలేజీల్లో కూడా ఎడ్యుకేషన్ పరంగా అంతా బాగానే ఉంది. ప్రభుత్వ స్కూల్లో కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా స్టడీ బాగానే ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారి గవర్నమెంట్లో కూడా స్టడీ బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు 10th క్లాసు ఇంత రిజల్ట్ రావడం అనేది గొప్ప చదువుకొని కష్టపడాలి. రేపు పొద్దున మనకి మంచి ఉద్యోగాలు రావాలన్నా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, మరి తెలివితేటల పరంగా కానీ, మరి హాజరు పరంగా కానీ అన్నింటిలో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. మన గవర్నమెంట్ ఉద్యోగం రాకపోవాలన్నా కానీ, ప్రైవేట్ ఉద్యోగంలో కానీ కనీసం 30-40 వేల రూపాయల శాలరీ లేని ఈ రోజుల్లో ఫ్యామిలీని గెట్ అవ్వలేరు. అలాగే మంచి మార్కులు రావాలనే కోరుకుంటున్నారు. ఏ స్కూల్లో చదివినా కానీ మంచి మార్కులు, మంచి తెలివితేటలతో ఉంటే మంచి ఉద్యోగాలు కూడా వస్తాయని నమ్ముతున్నాను. మరి ఇప్పుడు తల్లికి వందనం చూసుకుంటే వచ్చే నెలలో 2 దఫాలుగా విడుదల చేస్తాము, 7,500 7,500 అని చెప్తున్నారు. నా పిల్లలని పని చేసుకుంటాను. నా పిల్లలు ఇప్పుడు అనకూడదు కానీ మా ఇంటికాడ నుండి క్యారెట్ తీసుకెళ్తున్నారు. ఆ జగన్ ఉన్నప్పుడు ఏంటంటే క్యారెట్ తీసుకెళ్ళేవారు కదా, తినేవారు. ఫుడ్ బాగుంటుంది, స్కూల్ బాగుంటుంది, అభివృద్ధి బాగుంది. ఇప్పుడు లేదు, ఇంటికాడ నుండి క్యారెట్ తీసుకెళ్తున్నారు. అది పరిస్థితి. ఈ పని చేసుకున్నాను. నేను కూరగాయలు తెచ్చుకునేది ఇది 100 రూపాయలు 200 అయ్యి, అది నేను చెప్పుకోవద్దు. నా పరిస్థితి అలాగ ఉంది. అది మరి పిల్లలకి 70% ఆధార్ పర్సెంటేజ్ ఏది లేదు. ఇప్పుడు అంటే ఇంకైతే నా 4,000 కట్టుకుంటాను, 4,500. నా పిల్లలు ఏంటంటే ఈరోజు క్యారెట్ తీసుకెళ్తే అక్కడ తినేవారు, ఇప్పుడు క్యారెట్ తీసుకెళ్తున్నారు స్కూల్కి. గవర్నమెంట్ స్కూల్ ఏకటీపీ. అలాగే ఆటో ఫీజు 1,500, ట్యూషన్ ఫీజు 1,500, 3,000 అవుతుంది నెలకు వచ్చి. ఇంటి ఎద్దు కట్టిన 5,500. గతంలో నెంబర్ 1 జగన్ నెంబర్ 1 బాగానే చేశారు, అందులో నేను తేడా లేదు. కానీ ఏంటంటే రైతులు మోసపోయారు. ఏంటంటే భూములు చేశారంటే అప్పుడు చంద్రబాబు నాయుడు అప్పు చేయలేదా, అప్పు ఈయనకి అవ్వలేదా, అది జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చి రాష్ట్ర ఖజానా ఖాళీ చేశాడు, అందుకోసం ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుంది. అన్నిటికీ చేసిన వల్ల అమలు చేసిన నెంబర్ 1 జగనే. అంటే ఏం అమలు చేయలేదు. పాలన ఈ సంవత్సరం వల్ల చేసింది ఏం లేదు. రైతు కానీ పిల్లలు కావాలి స్కూల్కి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు తెలుసా. అంత జరుగుతున్నాయి, అంత దీనిగా అది.